అన్ని ఏది 3 పార్టీల కూటమి కట్టినటువంటి ప్రభుత్వం ఇదే అవుతుంది. అంతకుముందు 2 పార్టీల కూటమి, ఇది తెలుగుదేశం పార్టీను బీజేపీ కలిసి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన మంత్రివర్గంలోకి తీసుకున్న దాఖలా లేదు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం వెళ్ళి మంత్రివర్గంలో చేరింది, కానీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా లేదా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకోలేదు. మిత్రపక్షంగా ఉండేవాళ్ళు గెలిచాక, అంతేగాని మంత్రులు ఇచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి 2014 తర్వాతనే గెలిచింది 4 సీట్లైనా చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకుని బీజేపీకి 2 మంత్రులు ఇచ్చారు. తద్వారా ఆయన వాళ్ళకు సంకేతం పంపించారు, నేను మంచి అవకాశం ఇస్తున్నాను. కేంద్రంలో వాళ్ళు 1+1 ఇచ్చారు, అందుకే అది నడిచింది. తర్వాత చూస్తే ఈ దఫా వచ్చేటప్పటికి మంత్రివర్గానికి ఎక్కువ, అంటే 3 అయ్యేటప్పటికి అందులో 91% విన్ టోటల్ గా. 11 సీట్లు అటంటే 91% విజయాలు. కాబట్టి ఇప్పుడు సొంత పార్టీలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, సామాజిక వర్గ సమీకరణాలు చేయాలి. రెండో వైపున ఇటు మిత్రపక్షాలను కలుపుకెళ్ళాలి. జనసేనకి ఎన్ని ఇస్తారు, బీజేపీకి ఎన్ని ఇస్తారు అనేది చూడాలి. నేను అనుకోవడం బీజేపీకి 1+1 ఇస్తారేమో, కేబినెట్ ఒకటి, సహాయ మంత్రి